గతసారి మనం చాలా లోతైన విషయం మాట్లాడాం కదా. జ్ఞానం ఎలా అన్ని సందేహాలను తొలగిస్తుందో, మనసు ఎలా స్వేచ్ఛగా అవుతుందో. అవునమ్మా, అర్జునుడికి చివరికి అర్థమైంది కదా, జ్ఞానంతో చేసే పని బంధం కాదు అని. అవుననే, కాని అర్జునుడికి ఇంకొక సందేహం వచ్చింది. చాలా సహజమైన సందేహం. ఏమిటి అమ్మా? కృష్ణుడు ఒకసారి పని చేయటం మానేయి అని అన్నట్టు అనిపించింది అర్జునుడికి. మళ్ళీ పనిచేయి, అది మంచిది అని అన్నాడు. అర్జునుడికి అయోమయంగా అనిపించింది. ఇంతకీ ఏది చెయ్యాలి? మనకు అలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది కదా ఒక్కోసారి. ఒకరు ఇలా చెయ్యంటారు, మరొకరు అలా చెయ్యంటారు. ఇంతకీ ఏది సరైనదో అర్థం కాదు. అవును నాన్న, నాకు అలా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు 5వ అధ్యాయంలో అర్జునుడు నేరుగా కృష్ణుడిని అడుగుతాడు, స్పష్టంగా చెప్పు, ఏది మంచిది అని. ఆ సంభాషణ చూద్దాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, కృష్ణ, నువ్వు ఒకసారి కర్మ సన్యాసం గురించి చెప్పావు, అంటే పనులన్నీ వదిలేయటం. మళ్ళీ కర్మయోగం గురించి చెప్పావు, అంటే పని చేస్తూనే ఉండటం. ఇవి రెండూ మంచివే అంటున్నావు, కాని ఇంతకీ ఏది నాకు ఎక్కువ మంచిది? స్పష్టంగా చెప్పు అని. అమ్మా, సన్యాసమంటే ఏమిటి? సన్యాసం అంటే అన్నీ వదిలేయటం. పని వదిలేయటం, ఫలితం వదిలేయటం, నాకేమీ వద్దు అని అనుకోవడం. అయితే అర్జునుడు యుద్ధం చేయడం మానేసి కూర్చుంటాడా? అదే మీరా, అర్జునుడికి అదే సందేహం వచ్చింది. నేను పని చెయ్యాలా, వదిలేయాలా అని. కృష్ణుడు రెండూ చెప్పినట్టు అనిపించింది అతనికి. కృష్ణుడు రెండూ చెప్పాడా నాన్న? అది కన్ఫ్యూజింగా లేదా? అవుననే, కాని కృష్ణుడు రెండు వేర్వేరు విషయాలు చెప్పాడు. ఒకటేమిటంటే పని చెయ్యకుండా కూర్చోవడం మంచిది కాదు. రెండవది, పని చేసినా ఆ పని ఫలితం మీద మనసు పెట్టకుండా చెయ్యి. ఇవి రెండు వేర్వేరు అర్థాలు. అర్జునుడికి ఆ తేడా అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు నాన్నా. పర్వాలేదు మీరా, కృష్ణుడిప్పుడు చాలా క్లియర్లీ చెప్తాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం. శ్రీ భగవాను వాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు, సన్యాసం కూడా మంచిదే, కర్మయోగం కూడా మంచిదే. రెండూ మనిషిని విముక్తికి తీసుకెళ్తాయి. కాని ఈ రెండింటిలో కర్మయోగం అంటే పని చేస్తూ ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ఉండటం, అది మరింత మంచిది అని. ఎందుకమ్మా పని మానేయడం ఎందుకంత మంచిది కాదు? చాలా మంచి ప్రశ్న ఆరో. పని మానేయటం అంటే మనం ఇంకా మన బాధ్యతల నుండి పారిపోతున్నాం అని అర్థం కావచ్చు. కానీ పని చేస్తూ ఆ పని మీద అతుక్కుపోకుండా ఉండటం, అది నిజమైన స్వేచ్ఛ. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఇది. పని చెయ్యడం వదిలేయడం కంటే పని చేస్తూ దాని ఫలితం గురించి ఆందోళన పడకుండా ఉండటం చాలా గొప్పది. ఇదే కర్మయోగం. అంటే పని చేయడం తప్పు కాదు కదా నాన్న? అస్సలు తప్పు కాదు మీరా, పని చేయడమే సరైనది. కానీ నాకు ఏం వస్తుందో అని మాత్రం ఆలోచించకుండా చేయడం, ఇలా చేయడమే నిజమైన మంచి పని. నీ ఫ్రెండ్కి హోంవర్క్లో హెల్ప్ చేయడం, థ్యాంక్ యూ చెప్తాడా అని ఆశించకుండా చేస్తే అది నిజంగా చేసినట్టు. అవునా, నేను ఒక్కోసారి హెల్ప్ చేసి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పకపోతే కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది. అది చాలా ఆనెస్ట్ గా చెప్పావు ఆరవ్. అదే కృష్ణుడు మార్చాలని అంటున్నది. హెల్ప్ చేయడం నీ పని, థ్యాంక్ యూ వస్తుందా రాదా అన్నది నీ పని కాదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా అందంగా ఉంటుంది. జ్ఞేయ స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, నిజమైన సన్యాసి ఎవరంటే పని మానేసినవాడు కాదు. ఏ విషయమూ నచ్చకపోతే ద్వేషించకుండా, ఏ విషయమూ నచ్చినా దానికోసం ఆరాటపడకుండా ఉండగలిగేవాడు, అతనే నిజమైన సన్యాసి. అలాంటివాడు ఏ బంధంలోనూ చిక్కుకోకుండా సులభంగా స్వేచ్ఛగా ఉంటాడు. అంటే అమ్మా, నచ్చినా నచ్చకపోయినా ఒకే రకంగా ఉండటమా? అవుననే ఆరో. ఏదైనా బాగా జరిగితే పైకెగిరిపోకుండా, బాగా జరగకపోతే కూలిపోకుండా మధ్యలో నిలబడగలగటం. అది చాలా కష్టంగా ఉంటుంది కదా అమ్మా. నాకు ఏదైనా నచ్చినప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. అవును మీరా, అది చాలా సహజం. కాని కృష్ణుడు చెప్పేది ఏమిటంటే
ఎక్సైటెడ్గా అనిపించడం తప్పు కాదు, కానీ ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే చాలా బాధపడ్డటం లేదా ఏదైనా పోతే చాలా గాభరా పడ్డటం ఇవే మనల్ని బంధిస్తాయి. ఇక్కడ కృష్ణుడు చెప్పే మాటని నిర్ద్వంద్వ అంటారు. అంటే రెండు వైపులా ఆడించుకోకుండా ఉండటం. వేడి చలి, నచ్చడం నచ్చకపోవడం, గెలుపు ఓటమి ఇవన్నీ వస్తాయి పోతాయి. వాటిలో ఏదీ మనల్ని లాగేసుకోకుండా ఉండగలగడం అదే స్వేచ్ఛ. నాన్న, ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు చాలా సాడ్గా అనిపిస్తుంది నాకు. అది తప్ప? తప్పు కాదు ఆరవ్. శారద అనిపించడం మనిషి స్వభావం. కానీ ఆ సాడ్నెస్లో కూరుకుపోకుండా సరే ఇంక బాధ చేయాలి అని లేచి నిలబడగలగడం అదే కృష్ణుడు చెప్పే స్థిరత్వం. మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వడం వేరు, మార్క్స్ వల్లే నేను అని నమ్మడం వేరు. అంటే కామ్గా ఉండటం అన్నమాట. అవుననే మీరా, ఏదైనా తప్పు జరిగినప్పుడు కామ్గా ఉండగలగడం అది చాలా గొప్ప బలం. అది వీక్నెస్ కాదు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయిన శ్లోకం వస్తుంది. అర్జునుడికి మరొక సందేహం వచ్చింది. జ్ఞానమార్గం వేరా కర్మమార్గం వేరా అని. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతిన పండితాడితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞానమార్గం వేరు కర్మమార్గం వేరు అని చెప్పేవారు తెలివి తక్కువవారు. నిజంగా తెలిసినవారు అలా అనరు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సరిగ్గా అనుసరించినా రెండింటి ఫలితమూ దొరుకుతుంది. అమ్మా, సాంఖ్యమంటే ఏమిటి? సాంఖ్యమంటే జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవడం, ఏది నిజం ఏది నిజం కాదు అని విచారించడం. యోగమంటే పని చేస్తూ ఆ పనిలోనే భగవంతుణ్ణి చూడటం. కృష్ణుడు చెప్తున్నాడు, ఇవి రెండూ వేర్వేరు గమ్యాలు కావు. అంటే రెండు దారులు ఒకే చోటికి వెళ్తాయా? అవును మీరా, సరిగ్గా అలాగే. నువ్వు నీ ఫ్రెండ్తో పజిల్ సాల్వ్ చేశారు కదా ఒకసారి. నువ్వు ఒకవైపు నుండి మొదలుపెట్టావు, వాడు మరొక వైపు నుండి. ఇద్దరూ సేమ్ ఆన్సర్కి వచ్చారు కదా. అవును నాన్న, మేము డిఫరెంట్గా చేసాం కానీ ఆన్సర్ సేమ్ వచ్చింది. అదే కృష్ణుడు చెప్పేది. జ్ఞానంతో వెళ్ళినా కర్మతో వెళ్ళినా నిజాయితీగా పూర్తిగా వెళ్ళిన వారికి ఒకే చోట చేరతారు. వేర్వేరు దారులు ఒకే గమ్యం. అయితే ఏ దారి విన్నా పర్వాలేదా నాన్న? పర్వాలేదు, కానీ ఏ దారి అయినా సరిగ్గా పూర్తిగా నడవాలి. అర్ధాంతరంగా నడిస్తే ఏ దారి తీసుకెళ్లదు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. కృష్ణుడు చాలా బ్యూటిఫుల్లీ చెప్తున్నాడు. జ్ఞానం ద్వారా ఎక్కడికి చేరవచ్చో కర్మయోగం ద్వారా కూడా అక్కడికే చేరవచ్చు. ఈ రెండు ఒక్కటే అని చూడగలిగేవాడే నిజంగా చూస్తున్నాడు. అమ్మా, నిజంగా చూస్తున్నాడు అంటే ఏమిటి? కళ్ళతో చూడడం కాదు కదా? కాదు ఆరవ్, మనస్సుతో చూడడం, లోపల అర్థమవడం. ఇవి రెండూ వేరు అని పైపైన చూస్తే అనిపిస్తుంది, కానీ లోతుగా చూస్తే ఒక్కటే అని తెలుస్తుంది. నాన్న, అంటే పోట్లాట అవసరం లేదు, ఏ దారి మంచిది అని. బాగా చెప్పావు మీరా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వేర్వేరు దారులు చూసి పోట్లాడుకోవడం కంటే ఆ దారులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవడం చాలా గొప్పది. అర్థమైన వారు పోట్లాడరు. కానీ నాన్న, అందరూ ఒకే దారి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే మనకు నా దారి మంచిది అనే ఫీలింగ్ వస్తుంది. అది సహజమే. కానీ కృష్ణుడు చెప్తున్నది గమ్యం ఒక్కటే అని మర్చిపోకు. ఈరోజు మనం చాలా అందమైన విషయాలు మాట్లాడాం. పని చేయటం మానేయటం కంటే పనిచేస్తూ దానికి అతుక్కుపోకుండా ఉండటం ఎంత మంచిదో, నచ్చినా నచ్చకపోయినా కామ్గా ఉండగలగటం, వేర్వేరు దారులు ఒకే గమ్యానికి వెళ్తాయని చూడగలగటం. అమ్మా, తర్వాత కృష్ణుడేం చెప్తాడు? తర్వాత కృష్ణుడు చెప్తాడు, ఈ కర్మయోగం చేసే వ్యక్తి లోపల ఎలా ఉంటాడో, అతను చూసేది అనుభవించేది అర్థం చేసుకునేది అన్నీ మారిపోతాయి. కాని ఆ మార్పు బయటికి కనిపించదు, లోపల జరుగుతుంది. లోపల జరిగే మార్పు ఎలా ఉంటుంది అమ్మా? అదే మనం తర్వాత చూస్తాం మీరా.